హలో అండి. ఫ్రంట్ పార్ట్ మనం నెక్ దగ్గరికి వచ్చేసరికి ఇట్లా బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత నెక్ కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ మొత్తం టోటల్గా స్టిచ్ చేసిన తర్వాత ఇట్లా సోల లాగా వస్తుందండి. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసినానో చూడండి, కరెక్ట్ రౌండింగ్ అయితే కుట్టిన తర్వాత ఇంకా కొంచెం దగ్గరికి వస్తుంది, ఇట్లా మూసుకొచ్చినట్టు వస్తుంది. అటువంటప్పుడు మనకు రౌండ్ కరెక్ట్గా రావాలి అని చెప్పానంటే నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. అంటే మనకు నెక్ ఎంతవరకు దగ్గరికి రావాలి అన్న వాళ్ళకి ఇది ఓకే. కొంచెం రౌండ్ మంచి నీట్గా రావాలి అని చెప్పని అన్న వాళ్ళకి ఇక్కడ ఒక 2 ఇంచెస్ వరకు ఇలా మనకు నెక్ ఎంతవరకు అయితే హైట్ సరిపోయిందో అక్కడ నుంచి మనకు ఒక 2 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు వరకు చూడండి, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 1/2 ఇంచు వరకు మనకి ఇలా రౌండింగ్ అనేది కరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఇలా ట్రై చేయండి. ఎంత బాగా వస్తుంది అంటే రౌండింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్కడ కూడా పట్టేసినట్టు ఉండకుండా. ఫ్రంట్ నెక్ మాత్రము చూడడానికి నీట్గా ఉంటుందండి. అలానే స్టార్ నెక్ కట్ చేసుకోవచ్చు. స్టార్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ ఏదైనా కానీ ఇలా కట్ చేసుకున్నారు అనుకోండి ఒక 1/2 ఇంచు వరకు. ఒకవేళ ఇంకో కొంచెం రౌండింగ్ ఎక్కువ కావాలి అని అనుకున్న వాళ్ళకి కూడా కొంచెం 1/2 ఇంచులా ఇంకొంచెం ఒక పాయింట్ వరకు అట్లా సైడ్కి ఇంకొంచెం రౌండింగ్ ఎక్కువ తీసుకుంటే నీట్గా వస్తుందండి ఫ్రంట్ పార్ట్. చూడండి, నేను డాట్స్ అయితే మార్కింగ్ చేసిన, ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఒక 1/2 ఇంచు వరకు అయితే ఇది తగ్గించినాం అనుకోండి నెక్ దగ్గర, షోల్డర్ మనం అనేది ఫ్రంట్ నెక్ దగ్గర ఇది మనది ఫ్రంట్ క్రాస్ కటింగ్ కాబట్టి సాగు గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి షోల్డర్స్ అనేవి పడిపోకుండా మంచిగా ఫిట్టింగ్ కరెక్ట్గా షోల్డర్స్ దగ్గర కరెక్ట్ కూర్చుంటుంది. భుజం పైన కుట్టు కిందికి జారకుండా ఉంటుందండి. చూడండి, నేను చెస్ట్ పాయింట్ దగ్గర ఫ్రంట్ పార్ట్కి నేను 4 డాట్స్ బ్లౌజ్ కుడతాను. ఇప్పుడు మెయిన్ డాట్ కింది డాట్ ఏమో ఇది చూడండి. దీనికి మార్కింగ్ ఎలా చేశానో చూడండి. మీకు ఏమైనా యూజ్ అవుతుందని చెప్పేసి మీకు వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. ఆ వీడియో ఎవరికైనా ఖచ్చితంగా యూజ్ అవుతుంది అని అనుకుంటే మాత్రం షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ మరి.